పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేడు కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 4 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో రైతులకు, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధును ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న అనుభవం లేని గడ్డం వంశీ ఈ ప్రాంత నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అలాగే సార్ అక్కడ పేరు మన ఎన్టీ అభ్యర్థి గారు కొప్పుల ఈశ్వర్ గారిని ఆరుగురు గారు వీరేంద్ర రామచంద్రుడు ఆయన బీఫామ్ వచ్చినాక బీఫామ్ కాదు అనౌన్స్ చేసినా కానీ ఇప్పటిదాకా అవ్వలేదు. అసలు ఏడ తిరుగుతుండో కూడా తెలియదు. కానీ అక్కడక్కడ ఏంటంటే యువకులు కానీ వాళ్ళు కానీ బీజేపీ కోటే దమ్తి అని అనేటోళ్ళు కూడా ఉంటారు. నేను ఒక్క మాట చెప్పి కంప్లీట్ చేస్తాను. బీజేపీకి అసలు ఎందుకు ఓటు వేయాలి? 10 ఏళ్ళు మనలాగానే కేసీఆర్ లాగానే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. రేపు మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేస్తారు. పేద ప్రజల కోసం కావచ్చు, ఎస్సీల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు, ఏదైనా ప్రత్యేకంగా ఈ పేదవాళ్ళు బతకాలని ఒక్క నిర్ణయం తీసుకొని ఏదైనా అమలు చేసిన స్కీమ్ ఉన్నదా అంటే ఏ రకమైన స్కీమ్ లేదు. మరి నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా మీదికెళ్ళి వాళ్ళు మనకు చేసిన అన్యాయం ఏంటంటే 7 మండలాలను తీసుకుపోయి కొత్త రాష్ట్రం అయినాక ఆంధ్రలో కలిపిన పుణ్యాత్ములు వీళ్ళే. స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఏమన్నాడంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరు అన్నారు. దీనికి అర్థం ఏంటంటే ఆ రోజు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణను రక్షించారు, ఆంధ్ర ప్రాంతాన్ని చంపేసిరని మాట్లాడిన ఆయన. అంటే ఎన్నడూ కూడా తెలంగాణ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్క పైసా సాయం చేయలేదు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో అద్భుతమైన డెవలప్మెంట్ చేసింది. ఎన్నడూ కూడా చేయలేదు. వడ్లు కొనన్నది ఎవరు మీకు తెలియదా? కొనమయ్య వడ్లు కళ్ళాలు ఎత్తాయని మీరు పనిలేదా అని చెప్పింది ఎవరు? మోడీ కాదా? కరెంట్ మోటార్లకు మీద ఈయన 24 గంటలకు కరెంట్ ఇస్తాడని పనిలేదా? ఆ మోటార్లకు మీటర్ పెట్టమని చెప్పింది మోడీ కాదా? మనకు రావాల్సినటువంటి ఫ్యాక్టరీలు ITIR ఫ్యాక్టరీ ఎంతోమంది 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చు తీసుకుపోయి బెంగళూరులో పెట్టిండ్రు. మన మీద కోపంతో కాశీపేట కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేసిండ్రు, ఉక్కు పరిశ్రమ రాకుండా చేసిండ్రు. ఇవన్నీ కూడా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకు కావచ్చు, మన తెలంగాణ ప్రాంతానికి కావచ్చు చేసింది ఇసుమంత పని కూడా లేదు. ఎందుకు వేయాలంటే ఆయన మంచిగా డ్రెస్సులు తొడుక్కొని తిరుగుతాడనా? రోజు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో మీరు కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎందుకు తెలియదమ్మా? ఇప్పుడు మేము ఎవరన్నారమ్మా సింగరేళ్ళ కాంట్రాక్ట్ లేబర్ అయ్యి మరి ఎవరికి చెప్పాలి? నేను ఇంతకు ముందే నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాకపోతే ఇగో మన ముందట ఉన్నటువంటి మా తల్లులు ఉన్నారు కదా, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద ఆడవాళ్ళకు అవకాశమే లేకుండే.
కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి సింగరేణిలో చాలా విషయాల పట్ల పట్టించుకొని ఓ సమ్మె చేసే అవకాశం ఇవ్వకుండా, కార్మికులు అడిగే అవకాశం ఇవ్వకుండా చాలా సమస్యలకు పరిష్కారం చూపించింది.